హలో ఫ్రెండ్స్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు శాలిని స్పెషల్స్. ఆల్రెడీ మీకు టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుందండి, నా జర్నీ లాగా అని చెప్పాను కదా. నేను ఆల్రెడీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇక్కడ అమ్మ వాళ్ళ దగ్గర జరుపుకున్నానని చెప్పాను కదండి. సో దానికంటే ముందు మేము 3 days బ్యాకే ఇక్కడికి వచ్చేసాము. సో ఆ జర్నీ లాగ్ అనేది ఇప్పుడు లేట్గా పోస్ట్ చేస్తున్నానండి, టైం లేకుండా. ఆల్రెడీ మీకు న్యూ ఇయర్ లాగ్లో ఇంక్లూడ్ చేశాను కదా. సో ఇప్పుడు నేను జర్నీ లాగ్ అనేది ఇందులో మీకు చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ మనకి లాంగ్ జర్నీస్ అనేటప్పుడు కొంచెం ముందుగా నుంచి మన ప్రిపరేషన్స్ అనేవి, ప్యాకింగ్ అనేవి మనం ముందుగా చేసుకుంటే, అంటే మనకి ఎలా చేసుకోవాలి జర్నీ, లాంగ్ జర్నీ ఉన్నప్పుడు ప్యాకింగ్ అనేది ఎలా చేసుకోవాలి, పిల్లలు ఉన్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలన్నది జస్ట్ మీకు చూపించడానికి లిటిల్ బిట్ అనేది షూట్ చేశాను అనమాట. సో ఈ వీడియోలో నేను ఇక్కడ చూస్తున్నాను కదా, నేను ముందు రోజు నైట్ నుంచి ప్యాకింగ్ అంతా కూడా స్టార్ట్ చేసేస్తాను. ఇక్కడ నేను వచ్చేసి షర్ట్స్ అన్నీ కూడా, ఇంకా నా డ్రెస్సెస్ కానీ అన్నీ ఐరన్ చేసుకుంటాను. నార్మల్గా అయితే మా వారు తనే చేసుకుంటారు. సో ఇక్కడ ఆ రోజు టైం లేకుండా సగం చేసి పెట్టి వెళ్ళారు, ఇంకా మిగతా నేను చేస్తున్నాను. సరే ఓకే, మీకు కూడా షర్ట్ ఎలా చేయాలని ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ ఐరన్ చేసి చూపిస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ నుంచి, సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎలా చేయాలన్నది ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో మనకు కావాల్సిన క్లాత్స్ని మనం ముందుగానే ఐరన్ చేసి పెట్టేసుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఈజీగా వేసేసుకోవచ్చు. అదే మీరు ఐరన్ చేయకుండా అక్కడికి వెళ్ళాక చేసుకుందాంలే అనే ఆలోచన ఉంటే మనకి చాలా లేట్ పడుతుంది, టైం పడుతుంది. ఒకవేళ మనకి అవసరం ఉన్నా వేసుకోలేమన్నమాట. సో ముందు రోజే మనం ఇలా మనకు కావాల్సిన బట్టలన్నీ కూడా ఐరన్ చేసి పెట్టేసుకోవాలి. సో నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో ఇస్తున్నానండి. ఇక్కడ చూసారు కదా, నేను నా ఒక్క షర్ట్ ఐరన్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. నాకు అంత ఎక్స్పీరియన్స్ అయితే నేను కాదు, మా ఆయన అయితే ఇంకా ఈజీగా చేసేస్తారు. నేను ఇక్కడ స్లోగా నిదానంగా అన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ పక్కన పెట్టుకుంటూ వస్తున్నాను. ఆల్రెడీ పిల్లల బట్టలు కొన్ని చేసి వెనక బెడ్ పైన పెట్టేశాను. ఇంకేంటంటే మేము వచ్చేసి యాక్చువల్గా సంక్రాంతికి అని చెప్పి ఊరికి రావాలని అనుకున్నాము. బట్ ఇలా మధ్యలో సడన్గా ఎందుకు వచ్చామనేది మీకు నెక్స్ట్ వీడియో వస్తుందన్నమాట. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి, అలాగే వాచ్ చేయండి. చాలా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ వీడియో కూడా ఎండింగ్ వరకు చూడండి. మీకు తప్పకుండా నేను ఈ వీడియోలో మనకి జర్నీలో ఎలాంటి మనం కేర్ తీసుకోవాలి, ఏమేమి సర్దుకోవాలన్నది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ నుంచి అయితే చూస్తుండండి, మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఓకే అండి, ఫైనల్గా మీకు ఇలా లాస్ట్లో మడత పెట్టుకొని మనం ఐరన్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది అనమాట. మీకు అర్థమైందే అనుకుంటున్నాను, అందుకే నేను వీడియో ఇదైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూపించాను నేను ఐరన్ అనేది, ఇంకేం కాదు. ఇక్కడ చూసారు కదా, కంప్లీట్ అయిపోయింది. నేను ఎలా చేశాను, బాగా చేశానా లేదా అన్నది కూడా నాతో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇలా చేసుకున్నాను అనమాట, నాకు వచ్చినట్టు. ఇంకా వీటినన్నిటిని కూడా నేను సూట్ కేసులో ప్యాకింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ కూడా ఒకటి చూపిస్తాను చూడండి. మనం బట్టలన్నీ కూడా ఇలా ఫోల్డ్ చేసేసి అలాగే పెట్టేసామంటే
మనకి ప్లేస్ అనేది సరిపోదన్నమాట. సో నేను ఇక్కడ జస్ట్ మీకోసం చూపించడానికి అని చెప్పి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి పెట్టినాను అనమాట. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఇప్పుడు వీటినన్నిటిని కూడా ఇలా ఫోల్డ్ చేసి పెట్టకూడదు. వీటి మడత అనేది తీసేసి ఇలా మనం పెద్దగా పెట్టినట్లయితే మనకి ప్లేస్ అనేది చాలా వరకు మిగులుతుంది. అలాగే మన ఎన్ని బట్టలు పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో అది చూపించాలని చెప్పి నేను జస్ట్ ఇక్కడ ప్యాకింగ్లో ఇది చూపిస్తున్నాను. మనం అలా పెట్టుకోవడం ఏంటంటే మనం జస్ట్ ఒక 2-3 సెట్స్ పెట్టడం వల్లే మనకి ప్లేస్ అంతా కూడా ఆక్యుపై చేసేసి మనకి ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. మనం మిగతా బట్టలు ఏది కూడా సర్దుకున్నాయి. అదే ఇలా పెట్టినట్లయితే మనకి ప్లేస్ చాలా ఉంటుంది, బట్టలు నలిగిపోదు, అలాగే నీట్గా కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను బట్టలన్నీ కూడా ముందు రోజు నైటే సర్దేసుకున్నాను. ఇది వచ్చి నెక్స్ట్ డే అండి. ఇంకా నెక్స్ట్ డే నేను బాక్స్కి అంతా కూడా ప్రిపేర్ చేసి ఇలా ప్యాక్ చేసి పెట్టేశాను అనమాట. ఒక్కొక్కరికి మేము 4 మెంబర్స్ కాబట్టి అందరికీ సపరేట్గా పెట్టేస్తాను. ఇక్కడ నేను టమాటా రైస్ చేశానండి మనకి, అలాగే బాబుకి ఉగ్గు కూడా చేసి పెట్టేసుకుంటాను బాక్స్లోనే. ఇంకా టమాటా రైస్ ఈ రెసిపీ వచ్చేసి మన ఛానల్లో ఆల్రెడీ చేశాను. మన ఛానల్ ప్లేలిస్ట్కి వెళ్తే అక్కడ రైస్ రెసిపీస్లో చూడొచ్చు మీరు. ఇంకా దానికోసం పక్కన పిక్కలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా మనం జర్నీలోకి అయితే ఈ టమాటా రైస్ అయితే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు, నైట్ టైంలో కాబట్టి జర్నీ. పులిహోర అలాంటివి చేసుకున్నామంటే మనకి నైట్లో తేనెపూలు అవి పుల్ల పుల్లగా వచ్చి మనకి డైజెషన్ ప్రాబ్లం రావచ్చు. సో టమాటా రైస్ కానీ చపాతీలు కానీ బెస్ట్ అనమాట. ఇక్కడ వాటినన్నింటినీ కూడా ఇంకా బ్యాగ్లో సర్దేసుకున్నాను. ఈ బ్యాగ్లో నేను ఏమేమి సర్దుకుంటానంటే జస్ట్ ఇంకా నైట్లో కాబట్టి బెడ్షీట్స్ పెట్టుకుంటాను, పిల్లలకి స్వెటర్స్ కానీ జర్కిన్స్ కానీ అవన్నీ పెట్టుకొని ఇంకా ఇలా సర్దుకుంటాను అనమాట. దానిపైన బాక్సెస్ పెట్టేసి ఇంకా పైనుంచి మనకి ఈజీగా తీసుకోవడానికి స్వెటర్ పెట్టి ఇంకా పెట్టుకుంటాను. ఇంకా ఈ బ్యాగ్లో మా ఆయన క్యారీ చేస్తారు. సో అందులోకి పిల్లలకి స్నాక్స్ కానీ ఇంకా మనకి ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి తప్పకుండా శానిటైజర్ అయితే పెట్టుకోవాలండి. సో ఇంకా అవన్నీ కూడా పెట్టుకొని బ్యాగ్స్ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటాను నేను వెళ్ళేటప్పుడు. ఇంకా మనం స్టేషన్లో కలుద్దాం. ఇక్కడ చూసారు కదా మేము స్టేషన్కి వచ్చేసాం అనమాట. యాక్చువల్గా మాకు ట్రైన్ టైం వచ్చేసి 6 o'clock అండి. సో మేము 5:30 కల్లా వచ్చేసాం అనమాట. కానీ మాకు 6:30కి రావాల్సింది కొంచెం లేట్ అయింది. 6:45 అలా 6:50 అయిపోయింది అనమాట. 6:45 అయిపోయింది ట్రైన్ వచ్చేలోపు. ఇంకా పిల్లలు ఆగలేరు కదండి. నేను ఎలా అంటే ట్రైన్ ఎక్కిన వెంటనే పిల్లలకి నైట్ డిన్నర్ అనేది పెట్టేస్తాను. సో ఈరోజు లేట్ అవ్వడం వల్ల ఇంకా సరే పిల్లలకి ఎలాగో తీసుకున్నాను కాబట్టి స్నాక్స్ అవి వాళ్ళు ఇలా ఇంకా కుర్కురే వాటితో ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా వాళ్ళతో కూర్చొని చిన్న పిల్లల్లాగా వాడిని నేను ఏడిపిస్తున్నాను మా వాడిని అయితే. ఇంకా అక్కడ చూడండి వాడు వచ్చేసి అసలు నేను ఎట్లా అంటాడో, నేను తినిపిస్తుంటే వాడు అంటున్నాడు నేను పెట్టేసుకున్నాను, మూత ఎలా పెట్టాడు చూడండి, అసలు ఎంత క్యూట్గా అనిపిస్తాడో అలా పెడుతుంటే. నేను అందుకే సరే ఓకే అని చెప్పేసి స్టేషన్లో వీడియో షూట్ చేసుకున్నాను. ఇలా వాటి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూద్దాంలే, మీకు చూపిద్దాం, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి ఇలా షూట్ చేశాను. ఇక్కడ చూసారు కదా మా పాప కూడా మాతో ఉందన్నమాట. తను ఏంటంటే తనకి ప్యాకెట్ ఇవ్వలేదని చెప్పి అలిగిందనమాట. నేను ఇక్కడ అలిగిందంటే నేనేం అలగలేదులే అని చెప్తుంది మీకు. ఇంకా నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను అలా చెప్తుంది అనమాట. ఇంకా ఇక్కడ నేను మా వాడు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇంకొక విషయం ఏంటంటే నేను నార్మల్గా అయితే ఇన్ని రోజులు ఈ మనం జంక్ ఫుడ్స్ కానీ అన్నీ బంద్ చేశాను. బట్ ఇంకా ఊరికి వెళ్తున్నాము అంటే నా డైటింగ్ అంతా కూడా నేను స్టాప్ చేసేస్తాను అనమాట. అస్సలు నేను డైట్ మెయింటైన్ చేయను అక్కడికి వెళ్తే మాత్రం. ఎందుకంటే మనకు కావాల్సినవన్నీ ఇక్కడ ఉంటాయి. బట్ ఊరికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఏముంటే దాంతో అడ్జస్ట్ అవ్వాలి. సో మనం కావాల్సినవి మనకి దొరికినా దొరకకపోయినా కూడా మనం అడ్జస్ట్మెంట్తో ఉండాలన్నమాట ఎప్పుడు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం పిల్లలకి కావాల్సినవన్నీ ప్యాక్ చేసేసుకుంటాం. బట్ మనకు కావాల్సినవి ప్రతి ఒక్కటి ప్యాక్ చేసుకోవాలంటే కుదరదు కదండి. అది కూడా ఒక రీజన్ అనమాట. సో నేను జస్ట్ చెప్పాలనిపించి చెప్పానమాట. అది మీ ఇష్టం, మీరు ఎలా తీసుకుంటారు అన్నది కూడా నేను ఇక్కడ పాజిటివ్గానే చెప్తున్నాను, ఏమనుకోకండి. జస్ట్ చెప్పాలనిపించి చెప్పాను. ఇక్కడ నేను మీకు చూపించి ఉత్తగా నేను కూడా ఇట్లా చేస్తున్నాను. మా పాప చూడండి తను కూడా ఇట్లా వచ్చి అలానే చేస్తుంది అనమాట. వీళ్ళిద్దరైతే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ భలే ఇస్తారండి మా వాళ్ళైతే. ఇంకా చూసారు కదా మేము ఇలా తింటున్నాం కదా, మరి తిండిగోతులు అనుకోకండి. ఊరికే జస్ట్ ఫన్ కోసం ఈ వీడియో షూట్ చేశాను అనమాట. నాకే చూస్తుంటే నవ్వు వచ్చేసింది. ఇంకా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే ఎంత నవ్వుకున్నానంటే అంత నవ్వుకున్నాను నేనైతే. ఇప్పుడు కూడా నేను నవ్వుతూనే మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా ట్రైన్ కూడా లేట్ అయిపోయింది కదండి. సో అందుకోసం అని చెప్పి ఇంకా వాడు చూడండి నాకు పెట్టకుండా దిగి వెళ్ళి వాళ్ళ నాన్నకు పెడుతున్నాడు. నేను ఇందాక
ఇవ్వలేదు కదా. సో అందుకని చెప్పి వాడు వెళ్ళి వాళ్ళ నాన్నకు పెడుతున్నాడు. అసలు నాకెంత నవ్వు వచ్చిందంటే అప్పుడు నేను అడుగుతుంటే కూడా ఇవ్వట్లేదు అనమాట వాడు. అందుకని చెప్పి నేను మమ్మీకి పెడతానని మా పాప వచ్చి నాకు పెడుతుంది ఇక్కడ. ఇంకా మా బాబు కనిపిస్తలే ఎక్కడున్నాడు అని చూస్తే ఇంకా వెనక్కి వెళ్ళిపోయాడండి వాడు. అక్కడ చూడండి, ఇక్కడ కూడా అడుగుతుంటే మీకు ఇస్తాడంట, మరి నాకు మాత్రం ఇయ్యారంట. మళ్ళీ వచ్చి వాళ్ళ నాన్నకే పెడుతుంటే అబ్బా, నేనైతే ఆ స్టేషన్లో హాఫ్ అన్ అవర్ మినిమం 45 మినిట్స్ ఉండిపోయాము, 30 గంట అక్కడే అనమాట. ఇంకా ఆ స్టేషన్లో వీటి తిరుగుడు వాడిని పట్టను కాలేదు మా వాడిని అయితే. ఇంకా అక్కడైతే ఇంకా వాళ్ళిద్దరూ దానికోసం రచ్చ రచ్చ చేసుకొని మా పాప మా బాబు అల్లరిని కొంచెం ఎక్కువే అయ్యింది వాళ్ళ అల్లరి. ఇక్కడ చూసారు కదా, మేము 5:30కి వచ్చినప్పుడు క్లైమేట్ ఎలా ఉంది. ఇప్పుడు చూడండి ఆల్రెడీ 6:30 పైన అవుతుందన్నమాట, 6:45. ఇంకా అక్కడ చంద్రుడు కూడా వచ్చేసారు. అందుకని మా వాడు ఇక్కడ చూడండి ఎంత బాగా అంటున్నాడు. వాడు ఇంకా ఒకటి కంప్లీట్ చేశాడు, ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. సో ఏమి ఇవ్వాలంటే వాడు నాకు లాలీపప్పే కావాలంటాడు. వాడు ఇంకా ఆల్రెడీ తీసుకొచ్చాము కాబట్టి ఇంకా అదే ఇచ్చేసాము. వాడు దాన్ని తింటూ అక్కడ చూడండి ఎంత బాగా ముద్దుగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ నుంచి వాడి మాటలు వినండి. ట్రైన్ వస్తుంది, లారీ కాదు ట్రైన్. దగ్గర వచ్చిందా? దగ్గర వచ్చింది. అమ్మయ్య, మా ట్రైన్ వచ్చేసిందో. ఏం నన్ను వస్తుందా ట్రైన్? నేను ట్రైన్ తీస్తాను, దూరంగా రండి. ట్రైన్ వచ్చేసింది, పోదమ్మా. అగ్గో ట్రైన్ వచ్చింది, D1. ఇంకా మేమైతే ట్రైన్ ఎక్కేసామండి. ఇంకా 8:30 అవుతుంది. ఆల్రెడీ పిల్లలకి పెట్టేసామన్నమాట. ఇంకా నేను హస్బెండ్ ఇక్కడ డిన్నర్ చేసేస్తున్నాము. సో అందుకని చెప్పి లాస్ట్ టైం నేను ట్రైన్లో వీడియో షూట్ చేశాను అన్నాను, బట్ నాకు కుదరలేదనమాట. సో ఈసారైనా షూట్ చేద్దామని చెప్పి ఇలా షూట్ చేశానండి. ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత 9కి 9:30కి అలా పడుకునేసాము. ఇక్కడ మనం చూసారు కదా, ఇలా బాక్సుల్లో పెట్టుకోవడం వలన మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది నైట్లో డిన్నర్ చేయడానికి కూడా. పాపకి బాబుకి అయితే ఆల్రెడీ పెట్టేశానండి. ఇంకా వాళ్ళిద్దరు కూడా కంప్లీట్ చేసిన తర్వాత మేము తీసుకుంటున్నాము. నేను ఎక్కువ షూట్ చేయలేదండి ట్రైన్లో. సో ఆల్రెడీ తెలిసిందే కదా, పిల్లలతో కుదరదండి. సో నేను ఈ చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాను. అలాగే నేను వేకప్ అయిన తర్వాత ఒక జస్ట్ చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాను అనమాట. ఇంకా నైట్ ఇలా డిన్నర్ చేసిన తర్వాత ఆల్రెడీ 9 to 9:30 అయిపోయింది. ఇంకా పిల్లలతో వాళ్ళని ఆడించుకుంటూ నిద్రపుచ్చుకుంటూ అలా గడిచిపోతుందండి మనకి. ఇంకా ఎప్పుడెప్పుడు పొద్దున్న తెల్లవారుతుందా అని ఉంటాము. ఎక్కడైనా వాయిస్ వావరిస్తుంటే కూడా మా బాప పక్కనే నిలబడి మమ్మీ ట్రైన్ అంటున్నాడు చూడండి. వాడి వాయిస్ అయితే మీకు వినిపిస్తుంది, మధ్యలో ఇగ్నోర్ చేసేసేయండి. ఇంకా నేను ఇక్కడ చూసినారు కదా, ఇంకా లైట్గా మాట్లాడుకుంటూ ఇలా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 3:30 అవుతుందండి. మేము జడ్చర్లలో ఇంకా 7కి ఎక్కామంటే ఇక్కడ 3:30 to 4కి దిగేస్తామన్నమాట. సో మేము ఇంకా ముందుగానే లేచి ఇలా ఫేస్ వాష్ చేసుకొని ఇంకా రెడీగా ఉంటాము. ఇంకా మాకు అక్కడ నుంచి ఇక్కడికి జడ్చర్ల టు మా ఊరికి వచ్చేసి ఒక 8 hours పడుతుందండి జర్నీ. సో నైట్ జర్నీ కదా కాబట్టి అంతగా తెలీదు మనకి. బస్ అయితే మనకి కంఫర్ట్ ఉండదు, బట్ ట్రైన్లో అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది పిల్లల్ని వెళ్ళడానికి. సో ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇలా చేసినట్టయితే నేను నెక్స్ట్ ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను దాని నోటిఫికేషన్ మీకు తప్పకుండా వస్తుందన్నమాట. అలాగే మా ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కూడా నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి. టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.